నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ పాలిసెట్ 2024 సంబంధించిన యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అయితే మనకు ఆల్రెడీ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి అయితే అప్లికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ టీఎస్ పాలిసెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అయితే పాలిసెట్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ మీకు సీట్ వచ్చేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు మన ఛానల్ తరపు నుంచి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ అయితే కావడం జరిగింది, ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక 5th నుంచి స్టార్ట్ కావడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కానీ ఇక్కడ మనకు అఫీషియల్లో చూసుకున్నట్లయితే ఒక వెబ్సైట్ కూడా మనకు ఇంకా అఫీషియల్లో అయితే అప్డేట్ చేయలేదు. మీరు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ పాలిసెట్ 2024 విల్ బీ ఎనేబుల్డ్ సూన్ అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే స్క్రోల్ అవుతూ ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఎందుకు మరి ఇంత లేట్ అయింది మనకని చాలామంది స్టూడెంట్కి అయితే డౌట్ అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ కొన్ని యొక్క వెబ్సైట్ అప్డేట్ చేయడానికి ఇది సంబంధించిన యొక్క అప్లికేషన్ సంబంధించిన ఫీజు అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే అన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం మనకి అది లేట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క మండే రేపు లేదా ఎల్లుండిలో ఖచ్చితంగా అయితే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా యొక్క ప్రాసెస్ ప్రాసెస్ ఏమేమి ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మనం చూడబోతా ఉన్నాము. ఓకే, ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అంటే ఇక్కడ మనకి ఇక్కడ అఫీషియల్ లింక్ అయితే మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇది అప్లికేషన్ ప్రాసెస్ కాదనమాట, అప్లికేషన్లో ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అనమాట. ముందుగానే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం యొక్క అప్లికేషన్ లాగిన్, అదేవిధంగా అప్లికేషన్ ఫిల్లింగ్ అప్లికేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఒక పేమెంట్ అనమాట. పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది, ఎంత అమౌంట్ ఉంటుంది కట్టాలి. అదేవిధంగా వెంటనే మన యొక్క ఆల్ టికెట్స్ కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఓఎంఆర్ సీటు ప్రీవ్యూ కూడా చూసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి అయితే 4 స్టెప్స్ అయితే ఫాలో కావాలి. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ లాగిన్ ఉంటుంది, అదేవిధంగా ఫిల్అప్ అప్లికేషన్, అదేవిధంగా పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత ఈ యొక్క ఆల్ టికెట్ అనమాట. ఈ విధంగా మనకి స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఈ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క దీనికి సంబంధించి మేము తొందరలోనే ఎనేబుల్ చేస్తాం. ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇది వెంటనే మనకి ఇక్కడ అప్డేట్ చేయగానే మనం డైరెక్ట్గా ఇక్కడ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మనకి ఒక పాలిసెట్ కూడా ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్కి ఉంటుంది, అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్ కూడా అయితే మనకి ఇక్కడ 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు తెలంగాణలో అప్లై చేయొచ్చు, అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్ అయినా అప్లై చేయొచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు ఉంది కదా బ్రో, మరి అప్లై చేసుకుని ఛాయిస్ అంటే కూడా ఇప్పుడు అప్లై చేసినట్లు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ అయితే మీ యొక్క డాటా అంతా స్టోర్ చేసుకుందన్నమాట. మనకు క్లియర్గా మనకు మెన్షన్ చేయడం ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ 2 లింక్స్ అయితే మెన్షన్ చేస్తారో మీకు కనిపిస్తాయి కదా, తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని, దాని కింద 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రొవైడ్ చేసినప్పుడు అప్పుడు ఎగ్జాక్ట్గా ఈ యొక్క సైట్ అనేది అప్డేట్ అయినట్టు అర్థం అనమాట. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ మనం చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్, అదేవిధంగా అప్లికేషన్ లాగిన్, ఫిల్అప్ అప్లికేషన్, అదేవిధంగా ఫీ పేమెంట్ కట్టాలి, తర్వాత ఆల్ టికెట్, అదేవిధంగా ర్యాంక్ కార్డ్, అదేవిధంగా వ్యూ ఓఎంఆర్ అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. సరే, మనకి ఈ యొక్క డేట్ కానీ కూడా అనౌన్స్ చేశారు, కానీ మనకు ఇంకా ఇలా అప్డేట్ అయితే చేయలేదు. వెంటనే ఈ యొక్క అప్డేట్ అయితే చేయగానే ఈ యొక్క ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఏ విధంగా అప్లై చేసుకో కూడా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్తో అప్డేట్గా ఉండండి గైస్. అదేవిధంగా దీనికి సంబంధించిన ఏదో ఒక డౌట్ ఉన్నా మీరు వెంటనే నాకు కామెంట్ చేయండి, నేను మీకైతే వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే, అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ ఉంటే కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా మీరు మీ యొక్క గమ్యానికి అనమాట, మీ ఏ బ్రాంచ్ కావాలనుకున్నా ఆ బ్రాంచ్ కూడా మన ఛానల్ తరపు నుంచి మీకు పూర్తి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.